హరే కృష్ణ వ్యూవర్స్, వెల్కమ్ టు యశోదా కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఇదివరకు వీడియోలో మనము కాయిల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము కాయిల్ని ఎలా చెక్ చేయాలో మనం పూర్తిగా తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మనము మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ సింబల్ కనపడుతుంది కదా, ఇది బజ్జర్ సింబల్ అనమాట. ఈ బజ్జర్ సింబల్ ఈ మల్టీమీటర్ని బజ్జర్ మోడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మల్టీమీటర్ని బజ్జర్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కాయిల్ కనపడుతుంది కదా. ఈ కాయిల్కి అటు ఇటు చూస్తే కనుక 5 లెగ్స్ కనపడుతున్నాయి మీకు. ఇటుపక్క 5 లెగ్స్, ఇటుపక్క 5 లెగ్స్. అయితే ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇటుపక్క లెగ్కి ప్రోబ్ పెట్టి చెక్ చేస్తే బజ్జర్ సౌండ్ రావాలి. చూడండి, ఇందులో ఏ ఒక్క లెగ్కైనా వస్తే సరిపోతుంది. చూడండి ఇందులో, ఎందుకంటే దీని కనెక్షన్ ఇక్కడ ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి ఇందులో ఏ లెగ్కైనా రావచ్చు. ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ లెగ్ తీసుకుందాం. నెక్స్ట్ లెగ్కి బజ్జర్ సౌండ్ వస్తుంది. అలానే నెక్స్ట్ లెగ్ తీసుకుందాం. ఓకే, బజ్జర్ సౌండ్ వస్తుంది. ఇంకో లెగ్ తీసుకుందాం. చూడండి, ఇటుపక్క దీనికి వస్తుంది, ఇటుపక్క దానికి వస్తుంది, దాని పక్కన ఉన్నదానికి రావటంలా. అంటే ఇక్కడ ఉంది దాని కనెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకో లెగ్ తీసుకున్నాం. చూడండి, ఇట్లా అన్నిటికీ బజ్జర్ సౌండ్ రావాలి. ఇలా బజ్జర్ సౌండ్ వచ్చింది అంటే ఈ కాయిల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు. ఇక్కడ చూడండి, దీనికి 2 లెగ్సే ఉన్నాయి. అటు ఇటు చెక్ చేస్తే మనకి బజ్జర్ సౌండ్ అనేది రావాలి. ఇలా వచ్చింది అంటే ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. బజ్జర్ సౌండ్ రాలేదనుకో వర్కింగ్ కండిషన్లో లేనట్లు. దీనికి కూడా 2 లెగ్స్ ఉన్నాయి. చూడండి, అంటే ఈ బజ్జర్ సౌండ్ అనేది అటువైపు ఇటువైపు చెక్ చేస్తే మనకి బజ్జర్ సౌండ్ రావాలి. అయితే మనము ఇదివరకు వీడియోస్లో ఫ్యూజ్ని, థర్మిస్టర్ని ఏ విధంగా అయితే చెక్ చేసామో ఇక్కడ కాయిల్ని కూడా అదే విధంగానే చెక్ చేస్తాం అన్నమాట. చూద్దాం. ఇంకా ఇక్కడ నేను ఎల్సిడి బోర్డు ఒకటి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎల్సిడి బోర్డు ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఈ ఎల్సిడి బోర్డు కనుక గమనిస్తే ఎల్ అని కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఎల్ అని కనపడుతుందా? చూడండి, ఇక్కడ ఎల్ అని కనపడుతుంది. అంటే ఏంటి ఎల్ అని కనపడుతుందంటే ఇది కాయిల్ అనమాట. పీసీబీ మీద ఎల్ అని ఉంటే అది ఖచ్చితంగా కాయిల్. ఇదిగో ఇది కాయిల్ అనమాట. ఈ కాయిల్ని మదర్ బోర్డులో ఈ బోర్డు మీద, ఈ పీసీబీ మీద మనం కాయిల్ని ఎలా చెక్ చేయాలి? ఇట్లా తిప్పితే కనుక రివర్స్లో చూస్తే ఉన్నాయి దీని లీడ్స్. మరి ఇది చెక్ చేయాలి అంటే ఇటు ప్రోబ్ పెట్టేసి, ఇటు బ్లాక్ ప్రోబ్ పెట్టాను, ఇటు రెడ్ ప్రోబ్ పెట్టాను. ఇలా చెక్ చేస్తే మనకి బజ్జర్ సౌండ్ రావాలి. ఇప్పుడు ఇది కాయిల్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కాయిల్స్ కనపడుతున్నాయి. చూడండి, ఇదొక కాయిల్, అంటే డెస్క్టాప్ మదర్ బోర్డ్ అనమాట ఇది. ఈ డెస్క్టాప్ మదర్ బోర్డుకి మనం ఇక్కడ వెనక్కి చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇవి లీడ్స్ అనమాట. ఈ లీడ్స్ చెక్ చేద్దాం. చూడండి, అటు ఇటు మీరు చెక్ చేస్తే కనుక చూడండి, బజ్జర్ సౌండ్ వస్తుందా? అలానే ఇక్కడ బజ్జర్ సౌండ్ వస్తుందా? అలానే ఇక్కడ బజ్జర్ సౌండ్ వస్తుంది. అలానే ఇదిగో ఇక్కడ బజ్జర్ సౌండ్ వస్తుంది. అంటే ఈ కాయిల్స్ అనేవి వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు. ఈ డెస్క్టాప్ మదర్ బోర్డ్లో ఉన్న కాయిల్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అనమాట. ఈ ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో చూడండి, గమనిస్తే కనుక
ఇక్కడ మీకు పిఎల్ అని కనపడుతుంది చూడండి. ఇక్కడ పిఎల్ అని కనపడుతుంది. అంటే పిఎల్ అంటే ఇక్కడ ఇండక్టర్ అనమాట. ఇది ఇండక్టర్. ఇదొక ఇండక్టర్. ఇట్లా ఈ విధంగా ఇండక్టర్స్ ఉంటాయి చూడండి. దీన్ని చెక్ చేయాలి అంటే కనుక మనం వీటిని ఏమంటామంటే ఎస్ఎండి ఇండక్టర్స్ అంటాం. ఎస్ఎండి ఇండక్టర్స్ ఆర్ ఎస్ఎండి కాయిల్స్. వీటిని చెక్ చేయడానికి మనం ఏం చేయాలంటే మల్టీమీటర్ని బజ్జర్ రేంజ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మల్టీమీటర్ని బజ్జర్ రేంజ్లో పెట్టుకొని ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాయిల్ ఉంది కదా, ఇది చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ ఇందాక చూపించిన కాయిల్స్, ఇక్కడ కాయిల్స్, ఈ కాయిల్స్ చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఈ హోల్ కనబడుతుంది కదా, ఇది గ్రౌండ్ కనెక్షన్ అనమాట. గ్రౌండ్ కనెక్షన్కి నెగిటివ్ ప్రోబ్ పెట్టాలి. నెగిటివ్ ప్రోబ్ని ఇట్లా ఈ విధంగా మనకి గ్రౌండ్కి పెట్టాలి. అటు ఇటు చెక్ చేసామంటే కనుక ఇక్కడ కనపడుతుంది కదా, వాల్యూ రావాలి. ఇట్లా చెక్ చేస్తే మనకి వాల్యూ రావాలి. కనపడుతుందా వాల్యూ? మళ్ళీ ఇటు పక్క చెక్ చేస్తే వాల్యూ రావాలి. ఇట్లా మనకి వాల్యూ వచ్చింది అంటే కనుక ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్లు. ఈ విధంగా మనము కాయిల్స్ అనేవి చెక్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనము కాయిల్స్ చెక్ చేస్తాం. బీప్ సౌండ్ వచ్చింది అంటే కనుక ఎస్ఎండి కాయిల్స్కి బీప్ సౌండ్ వచ్చింది అంటే అది వర్కింగ్ కండిషన్లో లేనట్లే. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఎస్ఎండి కాయిల్స్కి బీప్ సౌండ్ వచ్చింది అంటే ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో అది ఎక్కడ, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ప్రాసెసర్ దగ్గర ఉందనుకో, మనకి ఆ ప్రాసెసర్ కనెక్షన్ వల్ల మనకి బీప్ సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఎంతో కొంత ఇంపిడెన్స్ వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎంతో కొంత ఇంపిడెన్స్ వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ప్రాసెసర్, ఇది ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ దగ్గర ఉన్నాయి కదా ఈ కాయిల్స్, ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది కదా. ఇక్కడ నేను గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ కాయిల్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ సౌండ్ వస్తుంది, అంటే బజ్జర్ సౌండ్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, బజ్జర్ సౌండ్ వచ్చినా కానీ ఇక్కడ ఇంపిడెన్స్ అనేది ఎంత వస్తుందో చూడండి, ఎంతో కొంత వాల్యూ వస్తుంది. పూర్తి 0 వచ్చిందనుకో అది వర్కింగ్ కండిషన్లో లేనట్టు అనమాట. ఇక్కడ ఎంతో కొంత ఇంపిడెన్స్ వస్తుంది కదా, వాల్యూ వస్తుంది 004 అట, అంటే ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. అలా కూడా మనం చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఒట్టి బజ్జర్ సౌండ్ వస్తే పోయినట్లు అనుకోకూడదు. అది ఏ ప్లేస్లో ఉందో మనం చూసుకోవాలి. ప్రాసెసర్ దగ్గర ఉందా, ఇంకెక్కడైనా కనెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి ఒకసారి. ఇలా ఈ విధంగా మనము టీహెచ్డి కాయిల్స్, అలానే ఇలా లెగ్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా టీహెచ్డి కాయిల్స్, ఇలా లెగ్స్ ఉన్నాయన్నీ కూడా టీహెచ్డి కాయిల్స్. ఇందాక మనము ల్యాప్టాప్ మదర్ బోర్డ్లో చెక్ చేసింది ఎస్ఎండి కాయిల్స్. ఇలా ఈ విధంగా ఎస్ఎండి కాయిల్స్ మరియు టీహెచ్డి కాయిల్స్ అనేవి మనము చెక్ చేస్తాం అన్నమాట. అందరికీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. అయితే అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, వ్యూవర్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ టచ్ చేసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారో మీకు మేము చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అనేది జరుగుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత ఎస్ఎంపిఎస్, ఎల్సిడి ఎల్ఈడి, అలానే డెస్క్టాప్ మదర్ బోర్డ్స్, ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్, స్టెబిలైజర్స్, అండ్ నెక్స్ట్ మనకి యూపీఎస్, ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. హరే కృష్ణ.